పవన్ కళ్యాణ్ ప్రజలకి సమస్య గురించి స్పందించరన్న. ఆయనకి సొంతంగా టీడీపీ పార్టీకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే అప్పుడు వస్తారు బయటికి. అంతేగాని ప్రజలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు ఎక్కువగా. ఓకే, గతంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ జరిగిందని ప్రతి విషయాన్ని హైలైట్ చేశారు జగన్ పై. మరి దాని మీద మీ స్పందన ఏంది బ్రో? అదే తిరుపతి కలియుగ దేవుడు కాబట్టి ఆయనకే చూపించాడు దేవుడు అనేది. వాళ్ళ కొడుకే ఇట్లా జరిగింది కాబట్టి ఆయన ఆయనకే జరిగింది. ఆయన అక్కడే క్షమాపణ చెప్పాడు. అక్కడే క్షమాపణ చెప్పి తప్పు జరిగిందని క్షమాపణ ఆయనే చెప్పాడు. ఎవరు చెప్పమనలేదు అని అనంతగా ఆయనే చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక నుంచైనా కానీ జాగ్రత్తగా ఉండి ఏది ఇష్టానుసార రాజకీయాలు చేయకుండా జర ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలి. తిరుపతిలో నమాజ్ చేస్తే ఎందుకు స్పందించారు? మరీ స్పందించలేదన్న. అదేమంటే హిందూ దేవాలయాలు కూల్చేశారని చెప్తున్నారు. వీళ్ళే కూల్చున్నారు సగం దేవాలయాలు. ప్లస్ ముస్లిము మళ్ళీ అంతా తిరుపతిలో నమాజ్ చేస్తున్నారు. ఎవరన్నా పట్టించుకున్నారా కనీసం? మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏమైపోయింది? సనాతన ధర్మం తమిళనాడు వెళ్ళిపోయింది అన్న. ఆంధ్ర బాగా అయిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది. తమిళనాడు బాగా చేయాలి ఇప్పుడు. తమిళనాడులో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీని మర్చిపోయి తన బీజేపీకి ఎందుకు అంత హైలైట్ చేయడం అంత అవసరం ఏముంది? తన పార్టీ ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం అన్న. ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, ఇతర పార్టీల కోసం. ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి మాయావతి అంటాడు, ఒకసారి సిపిఎంలు అంటాడు, కమ్యూనిస్టులు అంటాడు, కమ్యూనిస్ట్ వాదిని అంటాడు, ఒకసారి టీడీపీ అంటాడు. ఆయన కోసం ఆయన పోరాడుతున్నాడు ఎప్పుడన్నా. అదే పవన్ కళ్యాణ్ జీరో అన్న. సింగిల్గా పోటీ చేస్తే జగన్ మీద పోటీ చేయాలంటే సింగిల్గా పోటీ చేయాలంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసే కూటమి ప్రభుత్వం నుంచి విడిపోయి పోటీ చేస్తే అక్కడ వర్మ గారు ఉన్నారు. వర్మతో గట్టిగా పోటీ చేసి గెలవగలడు. అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆడ నిలబడి ఆయనకే అర్థం కాదు. ఫస్ట్ పార్టీ నిలబడి కాదు, ఆయన ఎక్కడ నిలబడి ఆయనకే అర్థం కాదు.